హాయ్ అండి. మొన్న వీడియోలో మా బాబు ట్యాప్స్ది స్టాండ్ ఒకటి తయారు చేసాడని వీడియో అయితే పెట్టాను కదండి. ఆ ట్యాప్కు సంబంధించి ఎలా చేశాడో ఏంటన్నది ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నానండి. ఇదిగోండి స్టార్ట్ చేసాడు చూడండి. స్టాండ్ అయితే తయారు చేయడము, దానికి ఏమేమి మెటీరియల్ వాడాడు ఏంటి అన్నది ఇప్పుడైతే మొత్తం క్లియర్గా మీకు చూపిస్తానండి. ముందుగా అయితే ముప్పాతిగా సిపివిసి లెంత్ ఒకటి తీసుకున్నాడండి, 10 ఫీట్ది. దాన్ని చిన్న చిన్న స్మాల్ పీసెస్ కింద కట్ చేశాడు వాడికి కావాల్సిన సైజుల్లో. కింద బేస్ స్టాండ్కి దానికి సంబంధించిన ముక్కలన్నీ కట్ చేసుకున్నాడు. అలాగే ఫిట్టింగ్స్ వచ్చేసి ఏమేమి వాడాడంటే, ముప్పాతిక బ్రాస్ స్టీలు, బ్రాస్ ఎల్వోలు, బ్రాస్ ఎఫ్టీఏలు. బ్రాస్ ఎందుకు వాడాడంటే, వీడు తయారు చేసింది ట్యాప్కి సంబంధించిన స్టాండ్ కాబట్టి ట్యాప్స్ బిగించాలి కదండి, అందుకని దానికి ముప్పాతికర బ్రాస్ స్టీల్ అయితే ఇది వాడాడనమాట. చూడండి, కింద బేస్ అయితే స్టార్ట్ చేశాడు, అయిపోయింది కూడాను. అటు ఇటు కప్లింగ్లు ఎందుకు పెట్టాడు అంటే, స్టాండ్ అటు ఇటు కదలకుండా ఉండటం కోసమని 4 మూల 4 ముప్పాతి కప్లింగ్లు అయితే యాడ్ చేశాడండి. ఇదిగోండి, మధ్యలోది వచ్చి 4-way టీ పెట్టాడు. దానికి మళ్ళీ చిన్న ముక్క పైప్ ముక్క యాడ్ చేసి మళ్ళీ దానికి పైన కూడా మళ్ళీ సేమ్ 4-way టీనే పెట్టాడు అనమాట. ముప్పాతికి జాయింట్ చేయడం కోసం దానిపైన చిన్న ముక్క పెట్టి ముప్పాతికర బ్రాస్ ఎఫ్టీఏ పెట్టేశాడండి. చూసాడా, మళ్ళీ సైడ్ ఇంకా వేరే ట్యాప్స్ పెట్టాలి కాబట్టి దానికి కూడా చిన్న చిన్న ముక్కలు అయితే జాయింట్ చేసేసి ముప్పాతికర సిపివిసి బ్రాస్ ఎల్వోలు అయ్యండి, ముప్పాతికర బ్రాస్ ఎల్వోలు అయితే పెట్టేశాడు. నెక్స్ట్ వచ్చేసి కింద లైన్కి వచ్చేసాడండి. దానికి వచ్చేసి ముప్పాతికర బ్రాస్ స్టీల్ సెట్ చేస్తున్నాడు. చూడండి, చాలా ఈజీగా చేసాడు అనమాట అసలు. చూడండి, ఇగోండి, మళ్ళీ దానికి చిన్న పైప్ ముక్క అటాచ్ చేసేసి మళ్ళీ ముప్పాతికర బ్రాస్ ఎల్బో ఎఫ్టీఏ, ముప్పాతికర బ్రాస్ ఎఫ్టీఏ పెట్టాడనమాట. ఇవన్నీ ట్యాప్స్ బిగించడం కోసమని ముప్పాతికర బ్రాస్లు వాడాడండి. చూడండి, మొత్తం అన్నీ టైట్గా ఫిట్ చేశాడు. మ్యాక్సిమం అయిపోయినట్టేనండి. స్టాండ్ అయితే అయిపోయింది, చూసారా, చూపిస్తున్నాడు. స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి ఇప్పుడు ట్యాప్స్ బిగించాలన్నమాట. ట్యాప్స్ కూడా మొత్తం అన్నీ తీసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాడండి. ఈ ట్యాప్స్ వచ్చేసి పిల్లర్ కార్కు, లాంగ్ బడి, షార్ట్ బడి, అలాగే షింక్ స్వాన్ నెక్, పిల్లర్ స్వాన్ నెక్, అలాగే 2-in-1 ట్యాపు, 2-in-1 యాంగిల్ వాల్. మొత్తం ఈ ట్యాప్లన్నీ ఇప్పుడు దీనికి సెట్ చేస్తాడనమాట అండి. చూడండి, చాలా బాగా చేసాడండి అసలు. మేమైతే షాక్ అనమాట, ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. వాడు ఓన్ క్రియేటివిటీతో ఈ ట్యాప్లన్నీ కూడా చక్కగా సెట్ చేశాడండి. అంటే చాలా రోజుల నుంచి ట్యాప్ స్టాండ్ చేస్తానన్నాడు, కానీ ఇంత బాగా చేస్తాడని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ పిల్లల్లో కూడా ఇలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మావాడు తయారు చేసిన ట్యాప్ స్టాండ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ప్లీజ్. అలాగే మావాడు ఎంత కష్టపడి చేసినందుకు ఒక్క లైక్ చేయండి. చూడండి, ట్యాప్ అయితే మొత్తం సెట్ చేసాడండి. ఇంకొక ట్యాప్ ఉంది. పాపం వాడికి ఒకటి ఉండిపోయిందండి, మధ్యలో మా షాప్ పేరు వచ్చేలాగా క్రియేట్ చేయాలనుకున్నాడు, కానీ దానికి సంబంధించిన ఫిట్టింగ్స్ దొరక్క అదొక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది వాడికి. ఎలాగోలా దాన్ని కూడా సెట్ చేస్తానంటున్నాడు, కానీ ఆ పార్ట్ అయితే మన దగ్గర లేదు. సో దాన్ని బట్టి ఇంతతో ఆపేశాడండి. నెక్స్ట్ టైం అది కూడా చేస్తానంటున్నాడు. అలాగే నాకు ఇంట్లో వీడియో తీసుకోవడానికి ఇలాగే పైపులతో ట్రైపాడ్ కూడా ఒకటి తయారు చేశాడండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఎంత కష్టపడి చక్కగా చేశాడో. ముందు వేరేలా చేశాడు, అది సక్సెస్ అవ్వలేదని మళ్ళీ ఈ మోడల్ అయితే చేశాడు అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే షాప్లో ట్యాప్ డిస్ప్లే స్టాండ్ కింద దీన్ని అయితే కౌంటర్ మీద పెట్టేశామండి. అందరూ చాలా బాగుందని అంటున్నారు. చూసారా, ఫైనల్లీ ట్యాప్ స్టాండ్ అయితే రెడీ చేశాడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా బాబు సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకేనండి, ఇదేనండి వీడియో వచ్చేసి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఏదన్నా క్రియేట్ చేస్తుంటే కనుక కామెంట్ చేసేయండి. ఓకేనా బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.